యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ అధ్యాయం యొక్క పేరు లోపలనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. రాజవిద్య, విద్యలన్నిటి లోపల రాజు అంటే అన్ని విద్యలను శాసించేటువంటి విద్య. ఏ విద్య అయినా కానీ దీని క్రిందే లెక్క అని అర్థం అన్నట్టు. రాజగుహ్య, రహస్యములన్నిటికంటే పూర రహస్యమైనటువంటిది. మరి ఎంత రహస్యమైందంటే లోపలికి వెళ్ళిపోతే ఓపెన్ సీక్రెట్. రహస్యం అనేది ఏమీ లేదు, అంతా బట్టబయలు ఉన్నది అన్నట్టు. ఎప్పటి వరకు మనకు అజ్ఞానం ఉంటున్నదో, ఏ విషయం లోపల మనకు అజ్ఞానం ఉంటున్నదో అది మన కొరకు రహస్యమైనటువంటిదే. అట్లాగే పరమాత్మ వస్తువు అనేటువంటిది అజ్ఞాన కారణంగా మనకు మరుగై ఉన్నది అని అర్థం అన్నట్టు. శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసి అశుభాత్. భగవంతుడు చెప్పాను, అర్జున, దేనిని తెలుసుకొనినచో అశుభరూపమగు ఈ సంసార బంధము నుండి నీవు విడువడదువో అట్టి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయ లేని వాడవవు నీకు లెస్సగా చెప్పుచున్నాను. బ్రహ్మజ్ఞానం యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఇక్కడ ఈ 2 శ్లోకాల లోపల వస్తుంది. 1-2 శ్లోకాల లోపల ఏంటంటే, దేనిని తెలుసుకొనినొచ్చు అశుభరూపము ఈ సంసార బంధం నుండి నీవు విడువడదువో. అశుభరూపం అంటున్నాడు సంసారానికి. ఎందుకు అశుభము? అశుభరూపమైతే ఈ సంసారం లోపలికి అవతారాలు ఎందుకు వచ్చినట్టు? మహారుషులందరూ కూడా ఈ సంసారం లోపలనే ఉన్నారు కదా, త్రిమూర్తులు కూడా సంసారం లోపలనే ఉన్నారు కదా. అశుభము అయినప్పుడు అశుభాన్ని వీళ్ళందరూ ఎందుకు కోరుకున్నారు అనే ప్రశ్న మనకు రావాలన్నట్టు. ఎందుకు అశుభమవుతున్నానంటే నేను బంధిస్తున్నది కాబట్టి అశుభ రూపం అయిపోయింది అన్నట్టు. బంధించేటువంటిది ఒక జైలు ఉంటుంది. ఇప్పుడు జైలు లోపల మనకు బంధించబడతాం మనం. అది శుభమా అశుభమా అంటే అశుభమే. అట్లాగే సంసారం అనేటువంటిది ఎందుకు అశుభ రూపమైందంటే సంసారం యొక్క స్వభావం ఏమిటిదో మనం తెలుసుకోకపోవడం. సంసారం అశుభమైపోతే షోడశ సంస్కార విధుల లోపల వివాహ సంస్కారం చాలా గొప్పది. మరి అంత గొప్పనైనటువంటిది అశుభం ఎట్లయితుంది? అశుభమైతే ఎందుకు వివాహ సంస్కారం ఉన్నది అనే మాటకు వచ్చేస్తే, చిన్నది ఒక ఉదాహరణ చాలాసార్లు చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఒక మందుల షాప్కు మనం వెళ్ళిపోతే అలమారాల మీద అన్నిటి మీద ఫైజన్ అని రాసింది ఉంటుంది అన్నట్టు. ఏం అర్థం చేసుకోవాలి మనము? ఆరోగ్యం కొరకని మనం చిట్టి తీసుకొని పోతే ఫైజన్ అని రాసిపెట్టిన నాడు లోపల నుంచే మనకు ఔషధం ఇస్తాడు వాడు. అంటే అది విషమా? విషమైతే డాక్టర్ ఆ మెడికల్ షాప్ ఎందుకు రాసి పెడతాడు విషం అని అక్కడ మొత్తం మీద? ఆలోచిస్తే ఏమైపోతుందంటే, రోగ నిర్ధారణ జరిగి తగిన ఔషధాన్ని వైద్యుడు ప్రతిపాదించినప్పుడు అది నీకు అమృతమే, విషం కాదు.
ఔషధము నీ వరకు వచ్చే వరకు దాని వెనకాల ఒక వైద్యుడు కావాలి, వైద్యుని ద్వారా రోగ నిర్ధారణ జరగాలి, జరిగిన తర్వాత దానికి తగిన మందు వైద్యం ద్వారా ప్రతిపాదించబడితే అది ఔషధం, లేకపోతే అది విషం. ఎట్లాగో ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే లాభం లేదు. రోగం ఒకటి మందు ఒకటి అయితే అది మనకు విషతుల్యమే. కాబట్టి అట్లా. ఇప్పుడు అశుభం ఎందుకంటున్నారు ఈ సంసారానికంటే, సంసారం యొక్క స్వరూప స్వభావం ఏమిటిదో తెలుసుకోకుండా మనసు ఏమిటిది, ఇంద్రియాలేమిటివి, ఇంద్రియ విషయాలేమిటి, భోగించే విధానం ఏమిటి, సంతృప్తికరమైన జీవితానికి ఇంద్రియ విషయ భోగాలను మనం ఏ మోతాదు లోపల ఉంచాలి, మనసు లోపల ఉండేటువంటి కోరికలు ఏవైతున్నాయి కదా వాటి స్థాయి ఏమిటిది, ఎంతవరకు వాటిని మనం స్వీకరించాలి, ఇవన్నీ తెలియకుండా సంసారం లోపల దిగితే అశుభమే అయిపోతుంది. ఎందుకంటే అడుగడుగున భయం, అడుగడుగున భ్రాంతి, అడుగడుగున ఆందోళన, అశాంతి, ఇదే ఉంది సంసారం లోపల. భయం, భ్రాంతి, అశాంతి ఇదే ఉన్నదన్నట్టు. మొత్తం అభద్రత మళ్ళీ ఒకటి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? జ్ఞానము లేకుండా నీవు సంసారం లోపల ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక ఉదాహరణ, వాహనము నడిపించడానికి రాకుండా, డ్రైవింగే అనేటువంటిది నీకు తెలియకుండా, ఎంత గొప్ప వాహనం నీ దగ్గర ఉంటేమి, ఎన్ని కోట్లు పెట్టి తీసుకున్న వాహనం ఉంటేమి, డ్రైవింగ్ కనుక రాకపోతే నీ కొరకు అది అశుభమే. వద్దు వద్దు అంటారు అన్నట్టు అందరు. దాని మీద మనం ఎక్కడైనా ప్రయత్నం చేస్తూ ఉంటే నేర్చుకున్న తర్వాత నీకు శుభం కలిగిస్తుంది. అది నేర్చుకోక మొదలు నువ్వు నడిపేయడానికి ప్రయత్నం చేస్తే నీకు అశుభమనే కలిగిస్తుంది, ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు. అర్థమైంది కదా? ఔషధం అయిపోయింది, వాహనం అయిపోయింది. వ్యవహార జ్ఞానం నీకు లేకపోతే ధనం ఉన్నదన్నట్టు. ధనము శుభమా అశుభమా అంటే, ధనముతో పాటు నీకు ఆ ధనమును ఎట్లా వినియోగించుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, లేక సత్కార్యాలకు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి విషయాలు నీకు తెలియక ధనముకు జ్ఞానము జోడించి గనక నీవు ఉండకపోతే ఎన్నో అనర్థాలను ఆ ధనం తెచ్చిపెడుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఒక అధికారము లభించడము ఒక ఎత్తు అయితే, అధికారాన్ని సద్వినియోగపరచుకోవడం ఒక ఎత్తు అన్నట్టు. అధికారానికి కూడా జ్ఞానం కావాలి. గర్వం పెరిగిందంటే అనర్థం తప్పదు. వినయం పెరిగిందంటే ఎన్నో రకాల అర్థవంతమైనటువంటి కీర్తిని నీకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అధికారానికి. ఇవన్నీ ఉండడం వేరే, వాటిని నడిపించే జ్ఞానం ఉండడం వేరే. ఆ జ్ఞానము లేనప్పుడు అది నీకు ఎట్లా అనర్థదాయకమో అట్లాగే సంసారము, మనసు, ఇంద్రియాలు, విషయాలు, భోగాలు, వాటి యొక్క మోతాదు, ఈ జ్ఞానం కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని చెప్పింది అన్నట్టు 16వ అధ్యాయం లోపల వస్తుంది. అయ్యా, నీవు ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా దానికి శాస్త్రం ప్రమాణమైనదని చెప్పింది అన్నట్టు. ఆ శాస్త్రం ప్రకారంగా నువ్వు పోతే నీకు అన్నీ శుభాలే కలుగుతాయి. ఒకవేళ నీవు నీ ఇష్టం వచ్చినట్లు పోయినావనుకో, అక్కడ నీకు అనర్థం తప్పదు. సంసారం కూడా ఎందుకు అశుభమైందంటే, ఎక్కడ అజ్ఞానం ఉన్నదో, ఏంటిది అజ్ఞానము? నేనేమిటిదో తెలుసుకోకుండా నేను దేహమును మాత్రమే అని నీవు అనుకున్నావు అనుకో, జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోష ఇవన్నీ అశుభకరమైనటువంటి. దేహమే నేను అనుకున్నప్పుడు దేహంకి ఇవన్నీ అంటుకున్నాయి కాబట్టి జ్ఞానము నీకు లేదు. దేహము నేను అనేటువంటి భావము నీకున్నప్పుడు అదేమైపోతుంది, మొత్తం మీద నీకు అశుభకరమే అయిపోతుంది అన్నట్టు సంసారం. ఎప్పుడూ దేహాన్ని ప్రకాశింపజేసే ఆత్మ నేననుకున్నావో, ఏది లేకపోతే నేను లేను, ఏది ఉంటే నేనున్నాను, ఏది లేకపోతే నేను లేను
అనేటువంటి ఆలోచన నీవు పాటుపడ్డప్పుడు నీకు ఆటోమేటిక్ ఏమర్థమైపోతుందంటే ఏది లేకపోతే నేను లేను, ఏది ఉంటే నేనున్నానో అదే నేను, అదే ఆత్మ. ఆత్మ నేను అనుకున్నప్పుడు ఆత్మ పరమాత్మకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. బింబ ప్రతిబింబవాదంలాగా నేనంటే ఆత్మని అనుకున్నప్పుడు నిత్య మంగళ సత్ చిత్ ఆనందం ఏదైతుంది కదా, ఇది శుభకరమైనటువంటిది. ఎందుకు సంసారాన్ని అశుభకరమైనది అంటున్నానంటే ఇందుకొరకు. ఇట్లా అజ్ఞానము ఎప్పుడైనా కానీ ఏ విషయంలో అయినప్పటికైనా కానీ అజ్ఞానం అనేటువంటిది నీకొక బంధమే. జ్ఞానమే మోక్షము, అజ్ఞానమే బంధము. నీకు అజ్ఞానం ఉన్నప్పుడు సంసారం అశుభకరమే, కాబట్టి నీకు అది బంధమే. అందుకొరకే అశుభము నుంచి శుభంగా మార్చుకో, బంధము నుంచి బంధ విముక్తిగా మార్చుకో. అట్లా నీవు అయ్యేటందు కొరకు విడువడుదువో, ఈ రకంగా నీవు సిద్ధం ఎప్పుడైతే అయిపోతావో, అతి రహస్యమైన ఆ సూత్రం ఏంటిది? అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానం అసలు లేనివాడవని లెస్సగా చెప్తాడు. ఈ శ్లోకం లోపల 2 భాగాలు ఉన్నాయన్నాడు. ఒక భాగం సంసారం యొక్క అజ్ఞానంతో కూడుకున్నటువంటి వానికి సంసారం ఎట్లా అశుభమైపోతుంది, ఎట్లా బంధకారణమవుతుందో చెబుతూ ఇందులోపల నుంచి విముక్తి అయ్యేటందు కొరకు నేను చెప్పబోతున్న అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన నేను చెప్పబోయే జ్ఞానం ఎటువంటిది? బ్రహ్మజ్ఞానము చాలా రహస్యంతో కూడుకొని ఉన్నదన్నట్టు. ఎంత రహస్యమో అంత బట్టబయలు కూడా. అనుభవ జ్ఞాన సహితమైన బ్రహ్మ విషయం ఏదైతే నేను చెప్తా ఉన్నానో, బ్రహ్మజ్ఞానం అంటున్నాడు ఇక్కడ. బ్రహ్మజ్ఞానం అంటే ప్రపంచంకు ఏదో అగమ్య అగోచరము అతి రహస్యం అనుకుంటున్నారు బ్రహ్మజ్ఞానం. కానీ కాదు, అది రహస్యం కాదు. నీకు దాని సూత్రం తెలిస్తే ప్రత్యక్ష అనుభవ సహితమైనటువంటిదే ఆ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అది నేను నీకు చెప్తున్నా అంటున్నాడు అన్నట్టు. చూడండి, ఇక్కడ ఏది బ్రహ్మజ్ఞానము ప్రపంచ దృష్టి లోపల అది రహస్యమైనటువంటిది. కాబట్టి ఆ రహస్యం గురుముఖంగా తెలవనంత వరకు దాన్ని సాధించటందు కొరకు భగీరథ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం లోపల. కొండల్లోపల, కోనల్లోపల, గుహల్లోపల, నిర్జన కీకారణ్యం లోపల ఆ పరమాత్మ అనుభవం కొరకు, ఆ పరమాత్మ దర్శనం కొరకు నానా తంటాలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ కొరకు చాలా రహస్యమైనటువంటిది. అది అనుభవ జ్ఞాన సహితమైన తెలిసిందంటే అది తప్ప నీ అనుభవం లోపల ఇంకోటి ఉండడానికి వీలే లేదు. చూడండి, ఎందుకు అంత రహస్యమైందంటే అది నీ అనుభవం లోపలనే లేదు. ఇప్పుడు నీ అనుభవం లోపలంతా దేహమే ఉన్నది, దేహ తాదాత్మ్యత నీ అనుభవం లోపలంతా. కానీ నీకు అది నిగూఢమైన రహస్యం కనుక, ఆ కీలకం కనుక గురుముఖంగా తెలుసుకుంటే అది తప్ప ఇంకొక అనుభవం నీకు ఉండడానికే వీల్లేదు. అటువంటి రహస్యం ఇది చెప్తా ఉంటేనే చాలా ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉందన్నట్టు. నీ అనుభవం అది తప్ప ఇంకొకటి నీకు అనుభవమే, ఇంకా వేరే అనుభవమే ఉండదు. అంత నిగూఢమైనటువంటిది కాబట్టి అది అతి రహస్యం అంటున్నాడు అన్నట్టు. బ్రహ్మజ్ఞానమును అంటే ఏమిటిది? బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ బ్రహ్మము గురించి చెప్పేటప్పుడు
అనుభవం లోపలికి వచ్చేస్తుంది, రహస్యం కూడా బట్టబయలైపోతుంది. ఏంటిది బ్రహ్మం అంటే? బ్రహ్మ జ్ఞానం అంటున్నాడు ఇక్కడ. బ్రహ్మం ఏంటో తెలుసుకుంటే జ్ఞానం మనకు అర్థమవుతుంది. బ్రహ్మం అంటే ఏమిటి? పెద్దది అని అర్థం. పెద్దది, పెద్దది, చాలా పెద్దది అని అర్థం అన్నట్టు. ఎంత పెద్దదప్ప అంటే గెలాక్సీస్ నక్షత్ర మండలాలు సహితం దేంట్లో అంశమాత్రమై ఉన్నాయో, నక్షత్ర మండలాలు సహితం దేంట్లో అంశమాత్రమై ఉన్నాయో అంత పెద్దది. భూమి కంటే సూర్యుడు గొప్ప, సూర్యుని కంటే నక్షత్రాలు గొప్ప. అలాంటి నక్షత్రాలు అసంఖ్యాకంగా ఎక్కడైతే ఉంటాయో అది నక్షత్ర మండలం. అలాంటి నక్షత్ర మండలాల యొక్క సంఖ్య అది కూడా అసంఖ్యాకంగా ఉన్నది. ఇవి అన్నీ కూడా దేంట్లో అంశమాత్రమై ఉన్నదో అది పరబ్రహ్మ. అందుకే సర్వముఖలు విధం బ్రహ్మ అని చెప్పేసి అన్నట్టు. అంత పెద్దది. అంటే దానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. దాని అనుభవం ఎట్లా? దానికి దేవుడు అని కూడా అన్నమన్నట్టు. అనుభవము దేవుని యొక్క చిరునామా ఏమిటిది? దివ్యత్వమే. దేవుని యొక్క సగుణం ఏమిటిది? నిర్గుణం ఏమిటిది? సాకారం ఏంటి? నిరాకారం ఏంటిది? దేవుడు నిరాకారుడు ఎంత సత్యమో ఆయన దివ్యత్వం అంతే సాకారం, అంతే ప్రత్యక్షంగా అనుభవ సహితమైనది ఈ బ్రహ్మజ్ఞానమును. మూడవ కన్ను తెరిచి కనుక చూస్తే ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కటి దివ్యమైంది ఉన్నదన్నట్టు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంట సూత్రం ఉన్నది. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటే రహస్యమైనటువంటి ఒక సూత్రాన్ని గురుముఖంగా నువ్వు తెలుసుకుంటే, దృష్టిం జ్ఞానమయం కృత్వా, ఆ సద్గురువు ద్వారా నీ దృష్టికి ఎప్పుడైతే జ్ఞానమయం అయిపోతుందో, మూడో కన్ను తెరుచుకుంటుందో, పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు ఈ బ్రహ్మమయమైనటువంటిదే ఈ జగత్తు. పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఇది బ్రహ్మజ్ఞానం యొక్క సూత్రం. అజ్ఞాన కారణంగా అది రహస్యంగా మిగిలిపోయింది, అది పరోక్షంగా మిగిలిపోయింది. జ్ఞానం కనుక నీకు వచ్చిందనుకో, పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు లోపల పిపీలికాది బ్రహ్మపర్యంతం, పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు ఉండేటువంటి ప్రతీది దివ్యమైనటువంటిదే. పరమాత్ముడు నిరాకారుడు, దేవుడు నిరాకారుడు, దివ్యత్వమే విరాట్ విశ్వం కాబట్టి ఇది సాకారం. ముందు విశ్వరూప సందర్శన లోపల వస్తుంది. దైవ దర్శనం అనేటువంటిది ఎక్కడో లేదు, ఇంకా వేరే. నువ్వు దర్శిస్తున్నదంతా దేవుని యొక్క దివ్యత్వమే. దివ్యత్వానికి దేవునికి ఏంటి తప్ప వ్యత్యాసము? చూడండి, తేనె సాకారము, తీయదనం నిరాకారం. పుష్పము సాకారము, పరిమళము నిరాకారం. ఎట్లా ఉందో ప్రతి పదార్థం సాకారం లోపల ఉంటుంది, కానీ దాని రసాస్వాదన రుచి అనేది నిరాకారం లోపల ఉంటుంది అన్నట్టు. అట్లాగే పరమాత్మ నిరాకారము, ప్రకృతి సాకారం. అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మతత్వమే. సర్వముఖలు విధం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మజ్ఞానము ఏదైతే ఉన్నదో నీకు అతి రహస్యంగా ఎందుకు అనిపిస్తుంది అనే మాటకు వస్తే, ఒక వ్యాధి నుంచి తప్పిస్తా ఉన్నాడు ఒక వ్యాధిగ్రస్తుడు, చర్మ వ్యాధి.
చర్మ వ్యాధితో బాధపడతా ఉన్నాడు, ఎక్కడ పోయినా తగ్గడం లేదు. చివరికి ఒక నాటు వైద్యం దగ్గరికి వచ్చేసాడు. నాటు వైద్యం దగ్గరికి వచ్చేస్తే నాటు వైద్యుడు, అరే ఇంతకాలం ఎందుకు రాలేదయ్యా నువ్వు, ఇది ఫలానా ఆకు రసం తీసి ఒక 4 రోజులు పెట్టేసేయి, ఎట్లా అని ఉంటే చూడు ఇంకా ఛాలెంజ్ ఇది ఉండదు, రోగం వెళ్ళిపోతుంది నీకు చర్మ వ్యాధి అని చెప్పేస్తాడు అన్నట్టు. ఏ ఆకు రసం అంటే, పోవయా నీ పొలం లోపల ఎక్కడ పడితే అక్కడ ఉన్నది రసము, ఆ ఆకులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అది తెచ్చి దంచి పెట్టేసుకో చాలు అని చెప్పేస్తాడు వైద్యుడు. ఆ కొండగొర్తులు, ఆ ఆకు యొక్క కొండగొర్తులు చెప్పేస్తే వచ్చి ఆకును సమకూర్చుకొని అనుమానం, ఏమో ఇదేనో కాదు అనేటువంటి అనుమానంతో మళ్ళీ వైద్యుని సంప్రదిస్తాడు. ఈ ఆకులు తీసుకొని ఇవే చూడండి అని చెప్పేసి. సరే ఇదేనయ్యా, ఇది ఎంతో ఉందండి మా దగ్గర, హద్దులకు ఉన్నది, పొలాల లోపల కలుపు మొక్కల లోపల వస్తుంది, తీసి విసిరేస్తూ ఉంటాము, ఎప్పటి మా తాత ముత్తాతల నుంచి ఇది ఎప్పుడు మా పొలాల లోపల ఉండేటువంటిదే, అవునా, కానీ నీకున్న రోగానికి అదే దివ్య ఔషధం అని చెప్పేసి నీకు తెలియదు కదా, దాని యొక్క జ్ఞానము నీకు లేనప్పుడు అది నీ కొరకు రహస్యమైనటువంటిదే. ఆ రహస్యం ఎక్కడ విప్పబడ్డది? వైద్యుడి దగ్గర విప్పబడ్డది ఆ రహస్యం. అంతవరకు అది ఉన్నా నీ కొరకు లేనట్టే లెక్క. ఎందుకు? నీ కొరకు రహస్యమే అది. తెచ్చినో పెట్టుకున్నాడు 4 రోజుల లోపల చర్మ వ్యాధి క్యూర్ అయిపోయింది అంటే ప్రత్యక్ష అనుభవం లోపలికి వచ్చినట్టే లెక్క. అట్లాగే ఏది నీకు దేని విషయంలో నీకు అజ్ఞానం ఉన్నదో అది నీ కొరకు రహస్యమైనటువంటిది. పరమాత్మ విషయం లోపల కూడా మనకున్నది అజ్ఞానం కాబట్టి అది మనకు రహస్యంతో కూడుకున్నటువంటిదే. అటువంటి రహస్యం ఇప్పి చెప్తా ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం అంటున్నాడు. బ్రహ్మ అంటే పరమాత్మ. ఎక్కడున్నాడు పరమాత్మ అనే ప్రశ్న వస్తుంది అన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? బ్రహ్మ ఎక్కడున్నాడు? పరబ్రహ్మ ఎక్కడున్నాడు అంటే అజ్ఞానానికి ఎక్కడా కనిపించాడు. అజ్ఞానం లోపల ఎక్కడా కనిపించాడు. ఎక్కడున్నాడు? ఎక్కడా కనిపించాడు. జ్ఞానానికి బ్రహ్మము తప్ప ఇంకొకటి కనిపించదు. చూడు, జ్ఞాన ఉదయం అయిన తర్వాత అది తప్ప ఇంకోటి కనిపించదు. జ్ఞానము లేనప్పుడు అది ఎంత మాత్రం కనిపించదు అన్నట్టు. అది అనుభవం లోపలికే రాదు. అజ్ఞానం దానికి కారణం. జ్ఞానము ప్రత్యక్షం అన్నట్టు. జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం ఇంతే. మహర్షులకు మామూలు మనుషులకు ఉండే వ్యత్యాసం ఇంతే. ఏంటిదంటే ఏది నీ కొరకు అగమ్య అగోచరమో, ఎక్కడా దాని జాడ లేకుండా నీవున్నావు, నీకు ఎక్కడా అది కనిపించడం లేదు. కానీ మహర్షులకు అది తప్ప ఇంకోటి కనిపించడం లేదు. ఎంత విడ్డూరమైనటువంటి మాట. మహాత్ములకు అది తప్ప ఇంకో కనిపించది. బ్రహ్మవేత్తలకు బ్రహ్మము తప్ప ఇంకోటి కనిపించది. భ్రమలో ఉన్నటువంటి వానికి అది ఎప్పుడూ కనిపించదు అన్నట్టు. బ్రహ్మవేత్తకు భ్రమతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వానికి ఇంతే డిఫరెన్స్. ఈ ఒక్క కీలు తెలియకపోతే అది అతి రహస్యమైనటువంటిదే. ఈ కీలు తెలిస్తే ఇంకా అది తప్ప ఇంకోటి లేదంటే అనుభవ జ్ఞాన సహితమైన ప్రత్యక్ష అనుభవం లోపల నీకు వచ్చేస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అసూయ లేనివాడు, అద్దముకు మాలిన్యం అంటుకుంటే అద్దము ఎంత కొత్తదైనా ముఖం స్పష్టంగా కనిపించదు అందులోపల. నీ ముఖం మాదిరిగానే ఉంది, అద్దము చాలా కొత్తదై ఉన్నది, కానీ నీ ముఖం స్పష్టంగా కనిపించకపోవడానికి కారణం ఏంటిదంటే దానికి ఉన్న మాలిన్యమే కారణం. తడి బట్టతో ఎప్పుడైతే అద్దాన్ని తూడ్చేస్తావో అప్పుడు నీ ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త అద్దం కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ మలినం ఉన్నందుకు ముఖం నీది మాలిన్యం లేదు.
నీ ముఖం ఉండే అట్లున్నది, అద్దం ఉండే అట్లున్నది. మాలిన్యం తొలగిపోవాలి. మాలిన్యం తొలగిపోకపోతే అద్దంలో నీ ముఖం ఉన్నట్టు కనిపించదు ఎట్లాగో. ఇటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కదా, అసూయ ఉన్నటువంటి వాళ్లకు ఇది కనిపించే ప్రసక్తే, అర్థమయ్యే ప్రసక్తి లేదు బ్రహ్మజ్ఞానము. అది లేదు నీ దగ్గర కాబట్టి నేను నీకు చెప్తున్నా అని చెప్పిన అన్నట్టు. ఇది ఒక చిన్న ఉదాహరణ లోపలికి వెళ్ళిపోతే మనము రాయభారం తీసుకొని మహాభారతం లోపల శ్రీకృష్ణుడు పోయిండు దుర్యోధను దగ్గరికి రాజ్యసభ లోపల. వాడికి ఉన్నది అసూయ, అంటే ఎదుటివాడు సుఖపడకూడదు, ఎదుటివాని సుఖమే నా కొరకు దుఃఖం. ఇది అసూయ. నాకు ప్రత్యేకంగా ఏ దుఃఖం ఉన్నదని పక్కకు పెట్టేస్తే ఎదుటివాడి సుఖం నుంచి సహించలేను నేను, అదే అసూయ అన్నాడు. అది ఎంతవరకు తీసుకొని పోయింది? మహాభారత యుద్ధం లోపల ఎంతవరకు తీసుకొని పోయింది? అది 9 కౌరవులే సమాప్తమైపోయారు. అంత దూరం వరకు తీసుకొని పోయిందనే విషయం మనం మరవకూడదు. అదేవిధంగా అరిషడ్వర్గాల వికారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఏవైతే ఉంటాయి కదా, అలాంటి వారికి మహత్తరమైన విషయ జ్ఞానం కలగడానికి వీల్లేదు. శుద్ధమైనటువంటి మనసం కావాలి, మనకు పవిత్రమైనటువంటి హృదయం కావాలి. ఉన్నప్పుడే గొప్ప గొప్ప విషయాలు అర్థం కావడానికి అవకాశం ఉందన్నట్టు. ఇంకోటి ప్రత్యక్షంగా పళ్ళెంలో నీరు పోసి పెట్టేసినాము, నీరు కదలనప్పుడే సూర్యుని యొక్క ప్రతిబింబం నీళ్ళ లోపల స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్టు. నీళ్ళ లోపల కదలిక ఉంటే ఆ ప్రతిబింబం కూడా కదిలినట్టే ఉంటుంది అన్నట్టు. ప్రతిబింబం కదిలినంత మాత్రాన మీద బింబం కదిలినట్టు కాదు. అట్లాగే చలనంతో కూడుకున్నటువంటి వాడు, వికారాలతో కూడుకున్నటువంటి వాని మనసు ఏదైతే ఉంటుంది కదా, అటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క జ్ఞానము బోధపడడానికి వీల్లేదు. కాబట్టి అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది అసూయ. అంటే నాకే కష్టం లేకపోవచ్చు, ఎదుటివాని సుఖమే నా కొరకు కష్టంగా మారిపోతుంది. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. అటువంటి వానికి ఇది అబ్బదు. కాబట్టి నీవు అటువంటి లేనటువంటి వాడు, నీకు లెస్సగా చెప్పుచున్నానని చెప్తున్నాడు అన్నట్టు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మజ్ఞానం విద్యలోకెల్లా శ్రేష్టమైనది, రహస్యంలోకెల్లా అతి రహస్యమైనటువంటిది, సర్వోత్కృష్టమైంది, పవిత్రమైంది, ప్రత్యక్షంగా తెలియదగినది, ధర్మయుక్తమైనది, అనుష్ఠించుటకు మిగల సులభమైనది, నాశరహితమైనది అయ్యున్నది. మీకు ఇంకొక వీడియో లోపల ఈ 2వ శ్లోకం యొక్క విషయం తెలుపబడుతుంది. ఈ 2 శ్లోకాలు చాలా కీలకమైనటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క మహోన్నత వైభవాన్ని వివరించి చెప్పేటువంటి, పైన చెప్తే లాభం లేదు. ఒక శ్లోకానికి ఇంత టైం అయింది. ఇంకొక శ్లోకం వచ్చే వీడియో లోపల చెప్పబడుతుంది. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.